అడవిలో రెండు నక్కలు ఒక మాంసం ముక్క కోసం కొట్లాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ నక్కలను ఒక తోడేలు చూసింది. ముక్క కోసం అవి ఒకరికొకరు తిట్టుకుంటున్నాయి. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు. దానికి తోడేలు వాటిని విడదీసి, ఇది చాలా చిన్న సమస్య, దీనికి నేను పరిష్కారం చూపుతానంది. మాంసం ముక్కని మీరు చెరిసగం పంచుకోండి, కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేను పంచిపెడతాను అని చెప్పింది. తోడేలు మాట ఆ నక్కలకు నచ్చింది. ఆ మాంసం ముక్కను తోడేలుకు ఇచ్చాయి. తోడేలు ఆ ముక్కను రెండుగా చేసింది. అయ్యో, ఒక ముక్క పెద్దగా ఉందే అని తోడేలు ఆ ముక్కను కొంచెం కొరికి తినింది. అరరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. ఛ, ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం మాంసం ముక్కను తినేసింది. నక్కలు రెండు నోరు వేలేసి చూస్తూ ఉండిపోయాయి. మా మాంసం ముక్కను నువ్వు తినేశావెందుకని గొడవ చేశాయి. మీకు సరిగా న్యాయం చేద్దామని నేను భావిస్తే నన్నే విమర్శిస్తారా అంటూ హుంకరించింది. దాంతో అవి ఏమీ చేయలేక నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటే నష్టం ఉండదు. నీతి: తెలివితేటలు లేనివారు తేలిగ్గా మోసపోతారు.